హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా మ్యాంగో కర్రీ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. దీనికి కావాల్సినవి కొద్దిగా సోయాస్ అండి. సోయాస్ ముందుగా ఒకసారి కడిగేసుకోవాలండి. శుభ్రంగా వీటిని కడిగేసుకుని మళ్ళీ వాటర్ మార్చుకోవాలండి. వేరే వాటర్లో ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న మామిడికాయ తీసుకున్నానండి, 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, కొద్దిగా జీడిపప్పు. ముందుగా గ్యాస్ వెలిగించుకొని బాందీ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకునండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా జీడిపప్పు ఈ విధంగా వేయించుకోవాలండి. గోల్డిష్ కలర్లోకి రావాలి జీడిపప్పు. తర్వాత పచ్చిమిర్చి వేసుకుని పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని బాగా వేగనివ్వాలండి. అన్నీ కూడా బాగా వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని అవి బాగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. అలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా మామిడికాయ ముక్క కూడా బాగా మగ్గిన తర్వాత అండి, ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి సోయాస్ ఉన్నాయి కదా, ఆ సోయాస్ బాగా వాటర్ అంతా కూడా బాగా పిండుకొని దీనిలో వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి వాటిని కూడా ఒకసారి బాగా కలపాలి. వాటిని కూడా అలా బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. సమ్మర్లో మామిడికాయ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుందండి. దీనిలో చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, ఆ వీడియో స్కిప్ అయింది. ఇలా ఒకసారి బాగా కలుపుకుందామండి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఒకసారి మూత పెట్టి బాగా ఉడికించుకుందాం. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుందామండి, లేకపోతే వాటర్ బాగా డ్రై అయిపోతే బాగోదు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే వాటర్ మొత్తం డ్రై అయిపోతుంది. వాటర్ డ్రై అయిపోతే టేస్ట్ బాగోదు. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా స్పాంజ్లా ఉడకాలండి సోయా. ఈ విధంగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్.